చేస్తాను. ఈ మధ్య మా ఆవిడ వీకెండ్ వస్తే చాలు ఇంట్లో అసలు వండడమే లేదు. ముచ్చట ఇంటికి అయినా పెట్టుకోవచ్చు. ఫుడ్ చాలా బాగుందని టాకు పొయ్యి మెక్కుద్దాం పద. మొత్తానికి లిటిల్ ఎల్మ్లో ఉన్న వెజ్ విహార్కి మా ఆయనను పట్టుకరాలే లాక్కొచ్చిన. ఎందుకంటే టాక్ అంత బాగుంది. మళ్ళీ ప్యాలెస్ లో నాన్ వెజ్ రెస్టారెంట్లు కోకొల్లలు ఉన్నాయండి. కానీ మీలాగా నాలాగా ప్యూర్ వెజిటేరియన్స్ ఉంటారు కదా, వాళ్ళ గురించి ఆలోచించిన పాప అనవోలేదు ఎవరు. ఫైనల్లీ ఇన్ని రోజులకు మనలాంటి వాళ్ళ బాధను అర్థం చేసుకుని వెజ్ విహార్ వాళ్ళు ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ పెట్టేశారు. అరే టాకులు వావ్ సూపర్. బయట ఆల్రెడీ ఒకరు మీ వీడియోస్ బాగుంటాయన్న కాంప్లిమెంట్ తో పాటు ఫుడ్ చాలా బాగుందన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. ఈగర్లీ వెయిటింగ్ టు టేస్ట్. నిజం చెప్తున్నా అండి, వెజ్ లో కూడా ఇన్ని రకాలు ఉంటాయని అవాక్ అవుతాం మనము. రాగి ముద్ద గుత్తంకాయ రమణీయంగా ఉంది చూస్తుంటేనే. ఇది చూసారా అండి, మహారాజా థాలి మహాఘనంగా ఉంది. మోర్ దెన్ 20 ఐటమ్స్. మనం వెన్నె అంటాం కదా, కర్ణాటకలో బెన్నె అంటారంట. బెన్నె దోశ చాలా ఫేమస్ ఇక్కడ. మా ఆయనకి ఇది ఫుల్ నచ్చేసిందంట. అస్సలు వీక్ డేస్ ఒక మెనూ, వీకెండ్స్ ఒక మెనూతో చితగ్గొట్టేస్తున్నారు. సాటర్డే సండే అయితే 8 o'clock బ్రేక్ఫాస్ట్ షురూ అయిపోతుందండి. ఇంకా మధ్యాహ్నం నుండి చూడండి, మహారాజా థాలి, స్పెషల్ సౌత్ ఇండియన్ థాలి, బిర్యానీ థాలి, అవుగని జాక్ ఫ్రూట్ బిర్యానీ అండి, భలే ఉంది. యూ మస్ట్ ట్రై. ఓకే, వీక్ డేస్ లో కూడా మనకు బ్రేక్ఫాస్ట్ లంచ్ కాంబోస్ చాలా ఉన్నాయి. సింపుల్ గా చెప్పాలంటే వెజిటేరియన్స్ నిజంగా పండుగ చేసుకునే ప్లేస్ లిటిల్ ఎల్మ్ లో ఉన్న వెజ్ విహార్. తినగానే ఆకలి లేదు ఫ్రెండ్స్. ఏదైనా ప్రాబ్లం అంటారా?